Joy University, best emerging university in South India. For admissions, contact. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో తెలుగులో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? 1 to 10 DSP అండి దేవిశ్రీ ప్రసాద్. తను నాకు తెలిసి 100% మనసు పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ తను. అయితే చాలామంది అంటే ఏ ఇద్దరు టేస్ట్ ఒకలా ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది దేవి మ్యూజిక్ మరీ ఎక్కువ రిథమ్ బేస్డ్ అయిపోతుందండి, లిరిక్ వినిపించట్లేదు, మీలాంటి వాళ్ళ దాంట్లో లిరిక్ ఎక్కువ వినిపిస్తుంది ఇది అది అంట. కానీ ట్రెండ్ అండి, అంటే ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ట్రెండ్కి డెఫినెట్గా హీ ఈజ్ 100% రైట్. నేను దేవిని ఎంత ఇష్టపడతానంటే తను చేసే ప్రతి వర్క్లో తన 100% ఇన్పుట్ కనిపిస్తుందండి, తన ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, తన ఇన్పుట్లో కానీ దీనిలో కానీ ప్రతి దాంట్లో. అందుకు ఐ పర్సనలీ ఫీల్ హీ ఈజ్ ది బెస్ట్. యా ఓకే. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లోంచి ఒక పాట ఎవరు, ఎనీబడి, దేవిశ్రీ అవచ్చు లేదా ఇంకెవరైనా? నాకు లిరిక్స్ గుర్తుండవు, అది చిన్న ప్రాబ్లం. నేను పాడడానికి రెడీ అయ్యే, బట్ లిరిక్స్ గుర్తుండవు, అది ప్రాబ్లం. ఓకే సరే. అంటే నేను పాడిన కంపోజ్ చేయని సాంగ్ అయితే ఇళయరాజా గారి పాట ఉంది, చిరుగాలి వీచిన. అది చాలామంది బాగా ఇష్టమైన పాట. పాడండి. చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే.